దేవునికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం చూసుకుందాం. ఆరాధనా క్రమాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏం సెలవిస్తూ ఉన్నాడో కొన్ని మాటలను మనం క్లుప్తంగా చూసుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. 24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలకు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని దీవించి నేటి దినాన సజీవులుగా ఉంచినైనా నీ సన్నిధిలో పరిశుద్ధమైన పునరుత్థాన ఆరాధనలో మేము సంతోషించి నిన్ను గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు. ప్రత్యేకించిన అయినా ఈ దినం నా తండ్రి ఎమిగనూరు పట్టణంలో ఉండడానికి నైనా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘములో అందరితో సంతోషించే కృపను, నీ యొక్క సన్నిధిలోనైనా ఆరాధనను గురించి కొద్ది సమయం ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని అంతటిని నీకు అప్పగిస్తూ నైనా మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి, నీ ఆత్మతో నింపండి. మీరేనైనా మా అందరికీ కావలసిన ఆరాధన క్రమమైన వర్తమానాన్ని అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో యేసుక్రీస్తు ఆరాధన క్రమాన్ని గురించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమా, మనం ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు మాట్లాడుతున్న వ్యక్తి ఆమె జీవితంలో సరి అయిన క్రమము లేని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అయితే ఆవిడ అంటా ఉంది, మేము ఆరాధన క్రమం చేయడానికి లేదా మాకు అన్ని నేర్పించడానికి ఒక టైం వస్తుంది అని ఆమె సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఆవిడ జీవితం ఎలా ఉందనంటే ఆవిడ క్రమము లేని సరి అయిన జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఎందుకనంటే దీనికి పైన వచనాలన్నీ మనం గమనించినట్లయితే అక్కడ అంటా ఉన్నాడు, నీ జీవితం ఈ విధంగా ఉంది లేదా నీ యొక్క జీవితంలో ఇవి జరుగుతూ ఉన్నాయని యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న ఈ యొక్క స్త్రీ సామాన్యమైన స్త్రీ కాదు. ఈమె ధర్మశాస్త్రాన్ని వివరించి మాట్లాడుతూ ఉంది. అంటే ఎంత తెలివి కలిగిన స్త్రీయో మనం ఆలోచించగలం. ఈ యొక్క సమరయ స్త్రీని చాలామంది మనం తక్కువ అంచనా వేస్తాం, కానీ చాలా జ్ఞానం కలిగింది. యేసు ప్రభుకే ప్రశ్న వేసేంత జ్ఞానం కలిగిన ఒక గొప్ప స్త్రీగా ఆమె ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విడమర్చి ఆమె మాట్లాడుతూ ఉంది. ప్రియమైన సంగమా, ఈ రోజున మనం గమనిస్తే మన జీవితంలో క్రమముగా ధర్మశాస్త్రాన్ని లేదా బైబిల్ను చదివే క్రమం ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు అంటే అందులో ఉన్న దాన్ని సరి అయిన రీతిలో నీ జీవితంలో ఉంచుకోలేకపోతే నువ్వు దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించలేవు అని అంటా ఉంది. అందుకే యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, ఆరాధించువారు మేము మీకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తాము, కానీ రక్షణ యూదుల నుండియే కలుగుతోంది. ఎందుకు యేసుక్రీస్తు ఈ మాట రక్షణను గురించి ఇక్కడ ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నాడు? తను వచ్చిన స్థితి దాహము తీర్చుకోవడానికి, కానీ యేసుక్రీస్తు అంటున్నాడు నిత్య జీవమైన జీవజలాన్ని ఆమెకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తే యేసుక్రీస్తు శరీరక దాహాన్ని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ తన జీవితంలో నిత్య జీవము, తన జీవితంలో పొందుకోవాల్సిన నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
దాన్ని మాట్లాడడానికి ముందు ఆయన ఏమంటున్నాడంటే తన జీవితంలో ఉన్న వాటిని ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. అయితే ఆవిడ ఎంతో క్షుణ్ణంగా దేవునికి సమాధానం ఇచ్చింది, కానీ ఆవిడ సమయం వచ్చినప్పుడు నీవు ప్రవక్తవా అని నేను బోధిస్తోంది. కానీ ఆవిడ ఏమంటా ఉందంటే మాకు ఒక దినం వస్తుంది, ఆ దినాన మెస్సయ్య మా దగ్గరకు వస్తాడు, మెస్సయ్య మాకు అన్ని క్రమాలు బోధిస్తాడు, ఆయనే మాకు అన్నిటిని చూసుకుంటాడు అన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు ఆ యొక్క మెస్సయ్యను నేనే అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 26వ వచనంలో మనం చూస్తే యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఈ యొక్క మాటను బట్టి తన జీవితం ఏం మార్చబడిందనంటే సమరయ స్త్రీలో ఉన్న పరిపూర్ణమైన హృదయాన్ని మార్చుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ మాటను తన జీవితంలో పరిపూర్ణంగా పొందుపరచుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇక్కడ మనం చూస్తే ఒక్క ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు మిట్ట మధ్యాహ్నం వేళ ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. ఈ రోజున ఆత్మదాహం కలిగిన మనము లేదా ఆత్మానుసారంగా దేవుణ్ణి ఆరాధించే మనలో ఏముండాలంటే నశించిపోయే ప్రతి ఆత్మ వైపు పరుగులు తీసే ఆ యొక్క దాహం ఉండాలి. ఆ యొక్క ఆత్మదాహం మనలో ఉన్నప్పుడు మనము మనుషులను లెక్క పెట్టం. అంటే నేను మాట్లాడడానికి ఎంతమంది ఉండాలి, లేదా నేను వెళ్ళడానికి ఎంతమంది ఉండాలి, ఇవన్నీ మనలో ఉండవు. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నా లేదా ఒక వ్యక్తిని నువ్వు రక్షించాలనుకున్నా యేసుక్రీస్తు వలె నువ్వు దాహాన్ని కలిగి ఉంటావు. మిట్ట మధ్యాహ్నం ఎందుకు వెళ్ళాడంటే దాహము చేత అక్కడికి వెళ్ళలేదు, కానీ సమరయ స్త్రీని పూర్తిగా బాగు చేసి నిత్య జీవమైన ఆమె పరలోకాన్ని రక్షణ మార్గాన్ని అనుగ్రహించడానికి ఆయన వెళ్ళాడు. 27వ వచనం నుంచి మనం చూస్తాం ఆవిడ జీవితం ఏ విధంగా మారిపోతుందనంటే తన జీవితంలో ఉన్న పాపాన్ని అంతా విడిచిపెడతా ఉంది. ఏ విధంగా అంటే బహిరంగంగా ఆమె మాట్లాడుతూ ఉంది. అది వరకు తన జీవితం ఏ విధంగా ఉందంటే రహస్యంగా ఉంది. మనుషులు ఎవ్వరు సంచరించిన టైంలో తను బయట సంచరిస్తూ ఉంది. మనుషులు ఎవ్వరు లేని టైంలో ఆమె గ్రామంలోనికి వెళ్ళడానికి, గ్రామం దాటి వెళ్ళడానికి సమయం ఉంది. కానీ యేసుక్రీస్తును ఆమె చేరుకున్న తర్వాత, యేసుక్రీస్తు దగ్గర రక్షణ మార్గాన్ని కనుక్కున్న తర్వాత ఆమె సరాసరి సమరయ పట్టణానికి వెళ్ళి సమరయ పట్టణం అంతా బిగ్గరగా అరచేయి యేసుక్రీస్తుని గురించి ఆమె ప్రకటిస్తూ ఉంది. యేసుక్రీస్తు తనను మార్చాలనుకున్నాడు, కానీ అక్కడ ఏం జరిగిందంటే సమరయ స్త్రీ ద్వారా తన గ్రామం అంతా రక్షించబడింది. హల్లెలూయా. సరి అయిన క్రమంలో నువ్వు క్రీస్తును తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు 24వ వచనంలో సెలవిచ్చినట్లుగా నువ్వు నిజంగా తండ్రిని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నువ్వు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నది. పరిపూర్ణంగా తన హృదయంలో నుంచి తన పాపాలను ఒప్పుకొని ఆమె దేవుని ఎదుట ఉంది. రెండవదిగా సత్యాన్ని, ఏదైతే తన జీవితంలో ఉన్న అసత్యాన్ని సత్యంగా మార్చి మాట్లాడిన యేసును ఆమె చూసిందో తన జీవితం ఏ విధంగా మారిందంటే సత్యమైన క్రీస్తును అనేకులకు ఆమె పరిచయం చేయడానికి ముందుకు వెళ్ళింది. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా, మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే నువ్వు ఆరాధించేటప్పుడు లేదా నువ్వు దేవుని స్తుతించేటప్పుడు నీ జీవితము ఆత్మానుసారంగా నిజమైన ఆత్మను కలిగి, ఏదనంటే దేవుని యొక్క ఆత్మను కలిగి నువ్వు ఆరాధించాలి. దేవుణ్ణి నువ్వు ఆత్మతో ఆరాధించాలంటే ఆయన యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ ఈవిడ ఏం చేస్తూ ఉందనంటే ఆత్మను ఆమె క్లీన్గా మార్చి వేసుకుంటా ఉంది. అయ్యా నాకు ఇలాంటి సంబంధం లేదు, లేదా నా జీవితం ఇలా లేదని ఆయన మాట్లాడట్లేదు, కానీ తన జీవితాన్ని ఒప్పుకుంటుంది దేవుని దగ్గర. ఎప్పుడైతే నేనే మెస్సయ్యనని యేసుక్రీస్తు సెలవిచ్చాడో ఆ మాటను బట్టి తన జీవితాన్ని మార్చుకొని తనే కాకుండా అనేకులను మార్చే విధంగా, సత్యమైన దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసే విధంగా సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది. ఈ రోజున దేవుణ్ణి ఆరాధించబోయే మనము కొద్ది క్షణాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ఆయనలో పాలు పంపులు పొందే మనము ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మానుసారంగా సత్యముతో ఆరాధించే వారిగా ఉన్నామా? సత్యం అనగా ఏంటంటే ఏసే సత్యం, నేనే మార్గము జీవము సత్యమునైనా సెలవిస్తున్నాడు. ఆ సత్యమైన దేవుణ్ణి నీవు మొదటగా నీ జీవితంలో కలిగి ఉండాలి. రెండవదిగా అనేకులకు ఆ సత్యాన్ని ప్రకటించి పరిచయం చేసే స్థితిలో మనం ఉండాలి. ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకనంటే రక్షణ క్రీస్తులో మాత్రమే ఉంది. ఈ రోజున సర్వలోకంలో ఉన్న ప్రతి మనుషులం ఎవరమైనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అందరికీ రక్షణ ఎక్కడ అనుగ్రహించబడుతుందంటే క్రీస్తు దగ్గర మాత్రమే. క్రీస్తే రక్షణకు మార్గం. ఎందుకంటే ఆయన మాత్రమే మనుషులుగా మన యొక్క పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినవాడు. ఆవిడ ఆ సత్యాన్ని గ్రహించిన వెంటనే ఆవిడ ఆ స్థలంలో నుంచి వెళ్ళిన తర్వాత క్రీస్తును పరిచయం చేయకుండా ఉండలేకపోయింది. సత్యం అనగా ఏంటంటే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఈ రోజున క్రీస్తును కలిగిన మనం
సమరయ స్త్రీ తన పాత జీవితాన్ని ఆలోచించలేదు, లేదా ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించలేదు. కానీ తనలో యేసుక్రీస్తు ఏదైతే సత్యాన్ని గురించి మాట్లాడాడో, తన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ క్షణాన మార్చాడో, వెంటనే మనుషులు ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు. కానీ సత్యమైన దేవుణ్ణి వీరికి పరిచయం చేయాలని తను విశ్వసించింది. అనేకులు ఆమె యొక్క మాటను బట్టి రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సంగమా, ఈ రోజున నీవు సత్యమైన దేవుణ్ణి ప్రకటించడానికి మొదటగా నేను పూనుకుంటున్నావా లేదా? సమరయ స్త్రీ పూనుకుంది. వెంటనే తెలుసుకున్న వెంటనే తను ప్రకటించడానికి మొదలుపెట్టింది. ఇలాంటి సన్నివేశాలు ఒకరొక్కరి ద్వారా రక్షణ ఇతరులకు ప్రకటించబడ్డాన్ని మనం చూస్తాం. దయ్యముల చేత పీడించబడిన ఆ యొక్క యవనస్తుడు కూడా దయ్యములను వదిలించిన తర్వాత క్రీస్తుతో ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ క్రీస్తు తన గ్రామానికి వెళ్ళమని చెప్పాడు. తను వెళ్ళి అనేకులకు తన యొక్క పట్టణంలో ఆ యొక్క పట్టణమంతా యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఒక స్థలంలో రక్షణను పొందుకున్న తర్వాత ఉంచుతా ఉన్నాడంటే నీ ద్వారా అనేకమైన స్థలాల్లో ఆయన మాటలు వినిపించబడాలి. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, లేదా నువ్వు చదువుతున్న స్థలమైనా, నువ్వు ఉద్యోగం చేసే స్థలమైనా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ ద్వారా క్రీస్తును ప్రతిబింబజేసే విధంగా నీ తీరు ఉండాలి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, తన యొక్క కుండను విడిచిపెట్టినట్లుగా సమరయ స్త్రీ ఉంది. అది దాని యొక్క విషయంలో ఇదేని సూచిస్తూ ఉందనంటే తన పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మునుపెన్నడు తన పాత జీవితంలోనికి ఆమె వెళ్ళినట్లుగా బైబిల్లో లేదు. పూర్తిగా తనను తాను యేసుక్రీస్తు మాటలను బట్టి మార్చుకునే విధంగా ఉంది. ఈ రోజున క్రీస్తును కలిగిన మనం, క్రీస్తును అనుభవిస్తున్న మనం, క్రీస్తును వెంబడిస్తున్న మనం, రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో మార్పును ఇతరులు చూడాలి. నిన్ను దేవునిలో ఎదుగుకునేలాగా నీవు మార్చుకోవాలి. ఎందుకంటే నిన్ను అందరూ గమనిస్తారు. నీవు ఒక్కసారి యేసుక్రీస్తును అంగీకరించావనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నిన్ను గమనిస్తాడు. ప్రతి వ్యక్తి నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే నువ్వు యేసుక్రీస్తును వెంబడిస్తున్నావు కనుక. నువ్వు ఇతరులుగా బయట ఎక్కడ తిరిగినా, ఏ విధంగా తిరిగినా ఏ వ్యక్తి నిన్ను గమనించడు. కానీ నువ్వు ఒక్కసారి యేసుక్రీస్తు కావాలనుకుంటే నిన్ను ఖచ్చితంగా ప్రతి వ్యక్తి గమనిస్తాడు. ఎందుకనంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు, నువ్వే విధంగా ఉన్నావో గమనిస్తాడు. వాడికి చదువు వచ్చినా చదువు రాకపోయినా, వాడు దేవుని నమ్మినా నమ్మకపోయినా నిన్నేం చూస్తాడంటే క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు, నువ్వే విధంగా ఉన్నావు. ఎందుకంటే మనం గమనిస్తాం, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అనే మాట మనల్ని మాట్లాడతాం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇలా ఎందుకున్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ప్రతి విషయంలో మనుషుడు మనల్ని గమనించే విధంగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తును మనం చూస్తాం, ఆయన దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మనుషులను మనల్ని గమనించేటప్పుడు మన ద్వారా వారు దేవుని గణపరిచే విధంగా మన క్రియలు, మన యొక్క జీవితం ఉండే విధంగా మనం మార్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతిని వెతికినప్పుడు, తిమోతిని గమనించినప్పుడు మనం చూస్తాం, ఆయన అందరి చేత ఆ యొక్క 2 పట్టణాల్లో మంచి పేరును పొందినవాడుగా ఉన్నాడు. తిమోతిని తన కుటుంబంలోనే మంచి పేరు లేదు, కానీ ఆ యొక్క పట్టణాల్లో నివసించే 2 స్థలాల్లో తిమోతిని గురించిన మంచి పేరు అక్కడ సాక్ష్యంగా పౌలు వింటా ఉన్నాడు. ఈరోజున నిన్ను గురించిన సాక్ష్యం అనేకులు ఎదుట ఉండాలి. నీ గ్రామంలో, నీ పట్టణంలో, నువ్వు నివసించే వారిలో, లేదా నువ్వు పరిచయం ఉన్న వారిలో నీ సాక్ష్యము కాపాడబడాలి. నీ దేవుని గురించిన ఘనతను వారు హెచ్చించే విధంగా ఉండాలి. ప్రియమైన సంగమా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, ఆరాధన క్రమాన్ని ఒక జీవితం సరిగ్గా లేని స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నీ బాగున్న వారితో మాట్లాడలేదు, బాగలేని వారితోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితం సరిగ్గా లేదేమో, నిన్ను సరిచేయడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ జీవితాన్ని సరిచేయడానికి ఉన్నాడు. సరిచేయడానికి ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. నీ జీవితము ఎటువంటి స్థితిలో ఉన్న దానికి సరైన క్రమంలోనికి మార్చి నిన్ను నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉంచడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయనను ఆరాధించే మనం, ఆయనను గణపరిచే మనం, ఆయనను జ్ఞాపకం చేసుకునే మనం, దేవుడు ఏం కావాలనుకుంటున్నాడంటే నువ్వు సత్యముతో, ఆత్మతో నువ్వు ఆరాధించాలి. ఈ 2 నీ జీవితంలో కలిగి దేవుణ్ణి ఆరాధించమని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రెండిటిని సమరయ స్త్రీ తన జీవితంలో పొందుకుంది. ఈ రోజున మనము ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు తన వెనుకల్లో ఆశీర్వదించి విన్న మనందరిలో ఫలించి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.